హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 16వ తారీఖు 1వ నెల 2025 16th జనవరి ముక్కనుమ రోజు. 16th జనవరి 2025 ముక్కనుమ రోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటి అనేది ఫొటోస్తో సహా క్లియర్గా మనం ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ ఛానల్ని, ఇది కూడా మన ఛానల్లే, ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లకి అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలా చూసుకోండి. ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తే దానికి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి అశ్లేష. ఈ అశ్లేష నక్షత్రం వచ్చేసి ఉదయం 11 గంటల 16 నిమిషాల వరకు జరుగుతుంది అన్నమాట. ఉదయం 11 గంటల 16 నిమిషాల వరకు ఈ అశ్లేష నక్షత్రం జరుగుతుంది. ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చకాకి అనేది డాగ మీద గెలుస్తుంది. నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది. అలాగే పెంగలి అనేది 9వ కాకి మీద గెలుస్తుంది. దాని తర్వాత కాకి అనేది పిచ్చుకవన్న కోడి మీద, నల్లబోర ఎర్రబోర కోడిల మీద విజయం అనేది సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక ఈ నక్షత్రం ప్రకారం గెలిచే రంగులు ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. నక్షత్రం ప్రకారం, అశ్లేష నక్షత్రం ప్రకారం గెలిచే రంగులు ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు ఈ రకంగా ఉంటాయి. ఫస్ట్ గెలిచే రంగులు, తర్వాత ఓడిపోయే రంగులు, తర్వాత ఏ వరుసలో ఉన్నాయో ఆ వరుసలో అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత 11 గంటల 16 నిమిషాల తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా మఖా నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ మఖా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చకాక అనేది డాగ మీద, పిచ్చుకవన్న కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది పెంగల మీద, నెమల మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. దాని తర్వాత డాగ అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఇక లాస్ట్గా మైలా నెమలి అనేది పశ్చిమగల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రం వచ్చేసి ఉదయం 11 గంటల 16 నిమిషాల తరువాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగుల యొక్క కోళ్ళ యొక్క ఫోటోలు కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మనం ఈ స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో గెలిచే రంగుల పక్క, ఓడిపోయే రంగుల పక్క, గెలిచే రంగుల పక్క, ఓడిపోయే రంగుల పక్క, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు లేదంటే డాగ పింగళాలు, డాగ పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ ఎర్ర పొలాలను, డాగ పింగళాలను పెట్టుకోవాలి. వాటికి ఒక తెలుపు ఉండొచ్చు తోకలు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, పిసుకుబోర డాగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఆల్రెడీ మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఫోటోల్లో. ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవచ్చు. గెలిచే అవకాశం ఈ రంగులకి చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. గెలిచే అవకాశం ఉంటుంది, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటే గెలిచే అవకాశం ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి నలుపు గల పచ్చకాకి నెమళ్ళు, నొన్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డాగలు, నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, 9వ కాకులు, నల్ల సవలాలు, కట్టు కాకులు, నల్ల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ బొంగ నలుపు, కుసి నలుపు ఉన్నటువంటి ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో బొంగ నలుపు, కుసి నలుపు గల ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించవద్దు. ఈ టైమ్స్లో ఓడిపోతాం ఈ రంగులు కనుక ఉపయోగిస్తే. ఓకే ఫ్రెండ్స్,
ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి కాకులు అంటే ఎలా ఉండాలంటే బొంగ కుసి రెండు తెలుపు ఉండాలి. బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి అనేది ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద పెట్టుకునే రంగు అన్నమాట, ముసుగు పెట్టుకునే రంగు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటికి కూడా కంపల్సరీ బొంగ తెలుపు అయినా ఉండాలా, లేదంటే కుసి తెలుపు అయినా ఉండాలా, లేదంటే చిట్రెక్కల్లో తోకలో తెలుపు ఎక్కలైనా ఉండాలా. కంపల్సరీ చిట్రెక్కల్లో తోకలో కానీ తెలుపు ఉన్నటువంటి ఇలాంటి రంగులను పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే చూడండి, వీడియోలో మనకి స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి. చిట్రెక్కల్లో తోకలో లేదంటే బొంగ తెలుపు కుసి తెలుపు గల మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ రంగులు మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ మసర కుసి అనేది మసర ఉండాలా. మసర ఉన్నటువంటి నెమల పింగళాలు, గౌన్ నెమలు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చుకవన్న గౌళ్ళు, నెమలి అబ్బరాసులు, గౌడ అబ్బరాసులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. అన్ని రకాల నెమల పింగళాలకి కుసి అనేది మళ్ళీ మసర కుసి అందరికీ తెలుసు. మ్యాక్సిమం మన వీడియోలు చూసే వాళ్ళకి అందరికీ తెలుసు మసర కుసి ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. ఈ విధంగా ఉంటాయి ఓడిపోయే రంగులు. ఈ ఓడిపోయే రంగులన్నింటినీ కూడా ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బరిలో కూడా తీసుకెళ్ళకూడదు. ఇలాంటి రంగులను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ లాస్ అయిపోతాం. ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ నెమలి డ్యాగలు లేదంటే కాకి డ్యాగ పర్లాలు, తర్వాత ఎర్ర నెమళ్ళు, ఈ 3 రంగులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ టైమింగ్స్లో. వాటికి ఎక్కడ బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలో కానీ తోకలో కానీ తెలుపు ఉండకూడదు. తెలుపు లేని ఈ కలర్స్ అన్నమాట. వాటికి కుసులు అనేది ఎరుపు కుసి ఉండాలి. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి ఎరుపు కుసి గల ఎర్ర నెమలి పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల కాకి డేగలు, బాగా పసిమిగల నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూడండి, ఇక గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద చాలా రంగులు కనిపిస్తుంది. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. ఈ రంగులన్నింటినీ కూడా గెలుస్తాయి అన్నమాట ఈ టైమ్స్లో. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు గల రసంగులు, ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు, మ్యాక్సిమం అన్ని రకాల బొంగ తెలుపు కోళ్ళు, వాటితో పాటు కుసి తెలుపు కోళ్ళు, తోకలో రెక్కల్లో తెలుపు ఉన్నటువంటి మైలాలు మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. చూడండి, ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగుల్ని ఈ టైమింగ్స్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి కాకినేమల పింగళాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు కాకినేమల పింగళాలకి ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు. కాకినేమలకి
నల్ల కాళ్ళు నల్లు కళ్ళు అయితే ఇంకా చాలా మంచిది. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయాలా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నలుపు కూసున్నటువంటి కాకి పింగళాలు, సేతువాలు, అలాగే పచ్చకాకి నెమళ్ళు, నొన్నబోర కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు గట్టి కాకులు, ఇలాంటివి అనమాట. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. ఈ స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులనే పెట్టుకోవాలి ఈ టైమ్స్లో. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఈ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేప్పటికి బొంగ తెలుపు, కుసి తెలుపు కల కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువాలు, గరుడు మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇక మీకు వీడియోలో ఆల్రెడీ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు వచ్చేసినాయి. మీకు స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఈ టైమ్స్లో మనం ఉపయోగించకూడదు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల నెమళ్ళు లేదంటే తెల్ల కక్కెరలు, ఇక్కడ తెల్ల నెమళ్ళకి తెల్ల కక్కెరలకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. అలాంటి బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్న వాటిని మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు ఉపయోగించుకోవచ్చు, తెల్ల నెమలని, తెల్ల కక్కెరలని. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌన్ నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద చాలా ఫోటోలు కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం వీటన్నిటిని కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోవచ్చు, బాగా ఉపయోగపడతాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది చూసుకున్నట్లయితే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగుల విషయానికి వస్తే బాగా బొంగ నలుపు, కుసి నలుపు గల పచ్చకాకి డేగలు, కాకి డేగలు, పశ్చిమ గల కాకులు, శుద్ధ కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల డేగలు, నల్ల కాకులు, నల్ల కళ్ళు నల్ల కాళ్ళు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నిటికీ కూడా బొంగ నలుపు, కుసి నలుపు ఉంటుంది. ఈ రంగులన్నిటికీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది టైమ్స్లో. ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. మనం ఫస్ట్ గెలిచే రంగులు ఉన్నాయి కదా, ఆ గెలిచే రంగుల్ని ఈ రంగుల మీద పెట్టుకుంటే వన్ సైడ్గా పందెం వచ్చింది. కనుక ఈ రంగుల్ని ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేసేయండి ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం, రాత్రి విషయాలకు వెళ్దాం. రాత్రి టైమింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 8 వరకు. నైటు 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే రంగుకి ఎర్ర పొలాలు లేదంటే గాజు కక్కెరలు, ఎర్ర పొలాలకి గాజు కక్కెరలకి లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ 1 లేదా 2 ఎక్కలు తెలుపు ఉండొచ్చు, అలాంటివి అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, చూపులు గెలిచేటప్పటికి కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నిటికీ కూడా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ 1 లేదా 2 ఎకలు తెలుపు ఉండొచ్చు, ఇంకా చాలా బాగా ఉపయోగపడతాయి తెలుపు ఉంటే. ఇక ఈ రంగుల్లో ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మనకి స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలాంటి రంగులను మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించుకోవాలి. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయిన వచ్చేప్పటికి పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు,
ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో క్లియర్గా ఫోటోలు చూడంగానే అర్థమైపోద్ది ఈ రంగులన్నీ కూడా ఓడిపోయే రంగులని. ఈ రంగులన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే మనం మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి బాగా కుసి తెలుపు గల కోడి కాకి లేదంటే కోడి కాకి డేగ, ఈ రెండు కూడా ఈ టైమ్స్లో బాగా పనిచేస్తాయి. కోడి కాకులైనా కోడి కాకి డేగలైనా అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం వచ్చేప్పటికి బాగా కోడి చూపు గల నల్లకట్ట రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు ఇక్కడ ముసుగునే పెట్టుకోవచ్చు. నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రంగులన్నింటినీ కూడా మీరు ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవచ్చు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తుంది ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటాయి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేప్పటికి ఇక్కడ వన్ అండ్ ఓన్లీ నెమలి డేగలు, బాగా ఎర్ర కుసి ఉండాలి, ఎరుపు కుసి ఉన్నటువంటి నెమలి డేగలను కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుంది. కోడి చూపు అస్సలు ఉండకూడదు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన వచ్చేప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమగల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, 9 మంది కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో క్లియర్గా ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి రంగులు మాత్రమే ఈ టైమ్స్లో ఉపయోగించుకోవాలా. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. వీటికన్నిటికీ కూడా ఓడిపోయే రంగులకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి ఈ రంగులు మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించవద్దు. ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసింది. చూడండి, వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి ఈ టైమ్స్లో. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగుల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఈ టైమ్స్లో ఈ రంగుల్ని అసలు ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 1:30 నుంచి 3:40 వరకు. రాత్రిపూట 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి పసిమి లేని సేతువాలు లేదంటే నల్లబొట్ల సేతువాలకి పసిమి ఉండదు కొన్నిటికి. అలాంటి సేతువాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడే రంగులు అన్నమాట. ఇక్కడ అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, బాగా పసిమగల కాకులు, 9 మంది కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, కాకి నెమలి పింగళాలు, గట్టి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు.
ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం దెబ్బలాట పెట్టుకోవాలి అంటే మాత్రం ఈ రంగుల్లో నుంచే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తామంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను పెట్టకూడదు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు మీ దగ్గర ఉంటే ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి నైటు లేదంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు, తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ తెల్ల కక్కెరలు, ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. తెల్ల కక్కెరలకు బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండేలాగా చూసుకోవాలి. అలాంటివి మాత్రం ఇక్కడ ముసుగుకు ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించుకోవాలా. ఇక వాటి తర్వాత ఓడిపోయే రంగులు. ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులకి పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, అలాగే శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మీరు ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా సింపుల్గా అర్థమైపోయి చూడండి, వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇలాంటి మీకు ఫోటోల్లో ఎలాంటి రంగులు అయితే ఉన్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించొద్దు.